ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానమును ధ్యానం చేసుకుందాము. హబకుకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. పరిశుద్ధమైన దేవుని గ్రంథం, దేవుని లేఖనం సెలవిస్తుంది, యెహోవాని బట్టి మనం ఆనందించే వాళ్ళంగా, మన రక్షకుడైన విమోచకుడైన యేసయ్యను బట్టి సంతోషించే వాళ్ళంగా మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు కొనసాగించబడాలని ఆయన పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఈ పై వచనంలో రాయబడింది, అంటే 17వ వచనంలో రాయబడింది, అంజూరపు చెట్లు పోయికొండునను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండునను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. చూడండి, ఈ గ్రంథంలో భక్తుడు ప్రవక్త తెలియపరుస్తున్నాడు, అంజూరపు చెట్లు పోయిపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేక ఉండునను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినా, ఏమి ఉన్నా లేకున్నా, కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, కరువైనా, ఏదైనా సరే నేనైతే నా దేవుణ్ణి బట్టి అయితే సంతోషిస్తాను. మన స్థితిని, పరిస్థితులను బట్టి సంతోషించే వారంగా మన జీవితాలు ఉండకూడదని లేఖనము సెలవిస్తుంది. మంచిగా మేలు కలిగినప్పుడు అయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా అన్నప్పుడు, బాధ కలిగినప్పుడు ఇంటయ్యా నా బ్రతికలే అయిపోయిందయ్యా, ఎందుకయ్యా మమ్మల్ని విడిచిపెట్టావయ్యా అనే పరిస్థితి మనం ఉండకూడదని, అన్ని సమయాల్లో కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా, దేవుణ్ణి బట్టి, దేవుని కృపను బట్టి సంతోషించేవారుగా మన జీవితాలు కొనసాగించబడాలి. ఒక్కొక్కసారి మన జీవితంలో అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులే అవ్వచ్చు, ఇక ఏ పరిస్థితులైనా సరే మనమైతే దేవుణ్ణి బట్టి సంతోషించేవారుగా మనం ఉండాలి. ఇదిగో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం రాయబడి ఉంటుంది, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడని లేఖనము సెలవిస్తుంది. ఇది రాసిన భక్తుడు అపోస్తలుడైన పౌలు గారు ఇది ఒక జైల్లో ఉండి రాసినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఆ జైలు కూడా చాలా ఇరుకైందని, ఆ జైలు కూడా చాలా మరి కంఫర్టబుల్ జైలు కాదని, ఒక మనిషి సరిగ్గా కూర్చోడానికి కూడా పడుకోవడానికి కూడా వీలు లేని జైలని కొంతమంది భక్తులు చెప్తుగా మనం వింటూ ఉంటాం. ఆ సమయంలో చెప్తున్నాడు పౌలు ఏంటంటే, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడు అని. చూడండి, దేవుడు మన జీవితంలో ఉంటే, దేవుడు మన 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 దేవుణ్ణి మనం కలిగి ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన మన హృదయంలో పదిలము చేసుకున్న వారనైతే మన స్థితిగతులు, మన పరిస్థితులు ఏమున్నా సరే వాటిని బట్టి మనం సంతోషించగా, యెహోవాను బట్టి మాత్రమే సంతోషించేవారుగా మన విశ్వాస జీవితం ఉంటుంది. మన పరిస్థితులు మనకు కనబడవు, మన ఇబ్బందులు మనకు కనబడవు, మన బాధలు మనకు కనబడవు. ఎవరు మనకు కనబడతారంటే మన దేవుడు మాత్రమే కనబడతాడు. అయ్యా నువ్వు నాకున్నావయ్యా, నాకు చాలు అయ్యా, నా సమస్యలను ఎదిరించగలిగిన దేవుడు నువ్వయ్యా, నీవున్నావు, నాకు చాలు ప్రభువా అని ఆయన్ని బట్టి సంతోషించేవారుగా మన జీవితం ఉంటుంది. ఇది మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఆత్మీయ జీవితంలో ఇది చాలా 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 ఉన్నతమైన అనుభవం అండి. ఆత్మీయ జీవితంలో చాలా ఎదిగిన అనుభవం ఈ అనుభవం. ఇది అందరికీ ఉండకపోవచ్చు, నేను చెప్పలేను, కానీ ఈ అనుభవం కలిగిన వాడు ధన్యుడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆరాధించడం అనేది ఆత్మ సంబంధంగా అత్యంత ఆయన సమీపంగా ఉన్న అనుభవం ఈ అనుభవం కలిగిన వారిగా మనం ఉండాలి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, అయ్యా నువ్వు నా విమోచకుడు అయ్యా, నువ్వు నా రక్షణకర్తవయ్యా, నీవు నా దేవుడివయ్యా అని ఆనందించే అనుభవం, యోబు వలె ఆనందించే అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఉదయకాల సమయంలో అట్టి అనుభవం చేత దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపైన దేవా,
సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను. మా నీతికి ఆధారమగు దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకుంటున్నావయ్యా. హబక్కూకు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. యెహోవాను బట్టి ఆనందించే వారంగా, మా రక్షణకర్త అయిన అయ్యా యెహోవాను బట్టి సంతోషించే వారంగా మా జీవితాలను సిద్ధపరచండి అయ్యా. అయ్యా ఏ పరిస్థితుల్లో ఉన్న, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ప్రభువా, అయా వ్యాపారము అయా వ్యాపారములో విజయం రాకపోయినా, అయా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు, చేస్తున్న ప్రయత్నాల్లో విజయం రాకపోయినా, అయా ఇంట్లో సమృద్ధి లేకపోయినా ప్రభువా, అయా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు, అయా తండ్రి మా జీవితంలో ఏది మేము కలిగి ఉన్నా కలిగి లేకపోయినా మా దేవుడు మా రక్షకుడైన మిమ్మల్ని బట్టి సంతోషించేవారంగా, మిమ్మల్ని బట్టి ఆనంద గానము చేయవారంగా, మిమ్మల్ని బట్టి ప్రభువా తండ్రి మా హృదయంలో ఉల్లసించువారంగా అట్టి ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి అనుభవంలో మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ అయ్యాతని ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తాలకు సమర్పిస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీ గాయపడిన హస్తాలకు సమర్పిస్తున్నాను. ముట్టి స్వస్థపరచండి దేవా. ఆర్థిక బల చేత బాధపడుతున్న వారిని మీ గాయపడిన హస్తాలకు చెప్తున్నాను అయ్యా. ఏ దిక్కు నుంచి ద్వారాలు తెరుస్తారో తెలియదు అయ్యా. అయ్యా మా దిక్కు నీవే గనక అయ్యా తని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా తని ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారిని, గర్భ సంతానం కోసం ఎదురు చూస్తున్న వారిని, యవనస్తులను అయ్యా నీకు వందనాలు స్తోత్ర, చంటి బిడ్డలను ప్రభువా, వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రభువా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రభువా, అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. దైవ కార్యము ప్రభా నీ బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగనే తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. కుటుంబ సమస్యలతో ప్రభా సమాధానం లేకున్న వారిని అయ్యా మీ గాయపడిన హస్తాలకు సమర్పిస్తున్నాను అయ్యా. నీ వైపు చేతులు ఎత్తినప్పుడు ప్రభా, నీకు మొరపెట్టినప్పుడు వారి జీవితాలు నీ సమాధానం అనుగ్రహింపచేయమని వేడుకున్నాను. భార్య భర్తల మధ్య నువ్వు అయ్యా తండ్రి కొన్ని కారణాల బట్టి ప్రభా అయ్యా తండ్రి కొన్ని భార్య భర్తలు అతన్ని మనస్పర్ధలు కలిగి ఉండగా వారిని కూడా మీ గాయపడిన హస్తాలకు సమర్పిస్తున్నాను అయ్యా. తండ్రి మీకు వందనాలు అయ్యా. మధ్యవర్తివే ప్రభావ మీరు న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా ఈ దినమెల్లా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మా రాకపోకల్లో తోడై ఉండండి. మేము చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అన్ని విషయంలో మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ దీనదాసుని మీ గాయపడిన హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.